హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం గోల్డ్ గురించి మాట్లాడుతున్నామండి. మనం ఈరోజు కనీసం 2 గ్రాముల బంగారం అయినా కొనుక్కునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. మనము ఒకేసారి ₹1,00,000 అలాగే 2 లక్షలు పెట్టి బంగారం కొనే పరిస్థితులు అయితే మనం ఉండం. కాబట్టి మనము కొంచెం ప్రతిరోజు ఎంతో కొంత అమౌంట్ని మనం సేవ్ చేసుకుంటూ రావాలండి. మనకు వీలైనంతగా ఎంత కుదిరితే అంత అమౌంట్ని సేవ్ చేసుకుంటే కనీసము మనం ఒక 6 నెలలు లేదా 1 సంవత్సరం పాటు కొనుక్కునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలాగా లేకపోయినా కనీసం 3 నెలలకు ఒకసారైనా బంగారం కొనుక్కోవచ్చు. అది ఎలా అంటే, బంగారము కొనుక్కుంటే మనకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనేది నా మెయిన్ ఉద్దేశము. ఇక్కడ మనం పొదుపు చేసినట్టు ఉంటుంది, అలాగే మనం బంగారాన్ని కొన్నట్టు కూడా ఉంటుందండి. ఇప్పుడున్న బంగారం మనకి ₹5,500 ఉంది. అదే మనకి నెక్స్ట్ ఇయర్కి 7,000 కావచ్చు, లేదా ఇంకా ఎక్కువైనా కావచ్చు. ఎందుకంటే బంగారం రేటు మనకి ఇప్పుడున్న ప్రజెంట్ అయితే తగ్గుతుందనే అంచనా అయితే లేదండి. ముందుకు మనకి భవిష్యత్తులో చాలా అంటే చాలా ఎక్కువ రేట్లు పెరిగిపోతుంది. ఉదాహరణకైతే మా మ్యారేజ్ అప్పుడు వచ్చి మనకి 10 గ్రాములు వచ్చేసి ₹25,000 ఉండే. సో మా మ్యారేజ్ 6 ఇయర్స్ అయింది. ఇప్పుడు దానికి దగ్గరగా డబుల్ అయిపోయిందండి అమౌంట్ అయితే. చూసుకుని మనం అంటే మనకు ఒక 5 ఏళ్లలో కనీసం ఎంత లేదన్నా ఒక 30,000-40,000 రూపాయలు అయితే బంగారం అయితే తులానికి పెరిగిపోతుంది. సో మన అంచనాలు తగ్గకుండానే ఎంతో కొంత అమౌంట్ అయితే మనం పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఎంత రేట్లకు వస్తుందో ఎంత అని చూసుకొని మనకు కొంచెం బంగారం అయినా కొనుక్కోవాలనేది నేను చెప్తున్నాను. సో చూసారు కదా, మనం ఎంతైనా సంవత్సరానికి కనీసం 10 గ్రాముల బంగారం అయినా మనం కొనుక్కోవచ్చు. అది ఎలా ఏంటని ఇప్పుడు చెప్తాను, చూడండి. ఏంటంటే చాలామంది మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉంటారు కదండి. సో వాళ్ళకి కంపల్సరీగా అయితే బంగారం కొనుక్కోవాలి, అలాగే కొని తీరాల్సిందే. సో వాళ్ళు పెద్దగా అయ్యేంత వరకు ఉండి తర్వాత అప్పటికప్పుడు బంగారం కొనుక్కునే బదులు ఇప్పుడు నేను చెప్పే ఈ ప్లాన్ పద్ధతి ప్రకారము ఖచ్చితంగా మీరు బంగారం ఇప్పటి నుంచి మీరు కొనడం స్టార్ట్ చేశారనుకోండి, మీ పిల్లలు పెద్దగా అయ్యి పెళ్ళిళ్ళు వచ్చేసరికి కనీసం ఎంత లేదన్నా 10 తులాల నుంచి 20 తులాల వరకు అయితే ఖచ్చితంగా బంగారం అయితే ఈజీగా కొనుక్కోవచ్చండి. ఇది నేను చెప్పే ప్లాన్లో మీరు ఎక్కడ మిస్ చేయకుండా క్లియర్గా మీరు టైం టేబుల్ వేసుకొని అమౌంట్ అనేది సేవ్ చేసుకుని నేను చెప్పిన ప్రకారం మీరు గోల్డ్ కొనుక్కుంటే మీకు ఖచ్చితంగా 10 పైనే మీరు బంగారాన్ని కొనుక్కోవచ్చు. అది కూడా ఇప్పటి నుంచి ప్లాన్ చేయండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడే మనం బంగారం అనేది కొనుక్కోవాలండి. వాళ్ళకు ఏజ్ వచ్చాక పెళ్ళిళ్ళ టైంకి, ఫంక్షన్ల టైంకి ఇలా పర్టికులర్గా పీరియడ్ అని పెట్టుకోకుండానే మీరు చిన్నప్పటి నుంచే మీ బంగారం అనేది పొదుపు చేసుకుంటూ వస్తే వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ బంగారం కూడా మనకి అందుబాటులో ఉంటుంది. అలాగే మన ముందు ఎంత రేటు ఉంటుందో మనకి తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచి కొనుక్కుంటే మనకు రేటు తక్కువ పడుతుంది. అలాగే రేపటి పొద్దు ఒకేసారి మనం 10 లక్షలు 20 లక్షలు పెట్టి బంగారం కొనుక్కోవాల్సిన అవసరము ఉండదు. ఎందుకంటే మనం పొదుపు చేసి ప్రతి సంవత్సరం ఎంతో కొంత బంగారం అయితే తీసుకుంటున్నాం. కాబట్టి మీకు అంత బర్డన్ అమౌంట్ అనిపించదు. ఇలా చేయడం వల్ల మీకు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, బంగారం కొనేటప్పుడు మనము ఇంకోసారి అప్పు చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. సో నేను చెప్పే ఈ సేవింగ్స్ టిప్పుతోని మీరు మంచిగా బంగారం ప్లాన్ చేసుకొని కొనుక్కుంటే ఖచ్చితంగా పెళ్లి టయానికి అయితే ఎంత లేదన్నా కనీసం 10 తులాల పైనే బంగారం అయితే ఈజీగా కొనుక్కోవచ్చు. అది కూడా చిన్న పిల్లలు ఉన్నప్పుడే మీరు బంగారం అనేది ఈ ప్లాన్లో చేస్తే ఖచ్చితంగా కొనుక్కుంటారండి. అది ఇప్పుడు ఎలాగో చూపిస్తాను. ఫ్రెండ్స్, 1 గ్రామ్ వచ్చేసి మనకి ₹5,500 అవుతుందండి. ఇది వచ్చేసి నేను 22 క్యారెట్స్ కింద తీసుకున్నాను. అలాగే 10 గ్రాములకు వచ్చేసి మనకి ₹55,000 అవుతుంది. సో ఈ అమౌంట్ని మనం 1 ఇయర్కి కింద తీసుకుంటే అంటే 365 డేస్కి మనం డివైడ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి పర్ డే ఎంత పడుతుందో చూపిస్తాను. సో ఇలా మనం ఈ 55,000ని ఈ 365ని మనం డివైడ్ చేసుకుంటే మనకి పర్ డే వచ్చేసి ₹150 అయితే అవుతుందండి. 150.68 పైసా అవుతుంది. అంటే మనం డైలీ వచ్చేసి ₹150 అయితే మనం సేవ్ చేసినట్లయితే 365 రోజులకి మనకి ₹55,000 అయితే వస్తుందండి. అంటే మనము సంవత్సరానికి 10 గ్రాముల బంగారం అయితే ఈజీగా కొనుక్కోవచ్చు. ఇది నేను చెప్పే ప్లాన్ అండి. అలాగా చేస్తే మీరు ఖచ్చితంగా పిల్లలు పెద్దగా పెళ్ళిళ్ళ టయానికి ఎంత లేదన్నా కనీసము 10 తులాల పైనే బంగారం ఈజీగా కొనుక్కోవచ్చు. అప్పటికప్పుడు కొన్ని లక్షలు పోసి బంగారం కొనే బదులు ఇలా మనం రోజుకి కనీసం ₹150 సేవ్ చేస్తూ
మనం సంవత్సరానికి 10 గ్రాముల బంగారం అయితే ఈజీగా కొనుక్కోవచ్చండి. ఎందుకంటే మనకి రోజు రోజుకే బంగారం పెరుగుతుందని మనం తొందర పడుతుంటాం. ఏ రోజు ఏ క్షణం బంగారం తగ్గిపోతుందా అప్పటికప్పుడు మనం బయలుదేరి బంగారం తీసుకోవడానికి రెడీగా ఉంటాం. కాబట్టి మనం బంగారాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే ఎంత రోజు పెరుగుతుంది అనేది దృష్టిలో పెట్టుకొని మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటే, మనం ఈ సేవ్ చేసిన అమౌంట్ అంతా 1 ఇయర్‌కి కొంచెం మనకు అటు ఇటు ఆ బంగారం తగ్గినప్పుడు వెళ్ళి ఒకేసారి మనం 10 గ్రాములు అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనం కొన్ని సంవత్సరాల కింద ఇదే ప్లాన్ ప్రకారం డైలీ ఇదే అమౌంట్తో మనం సేవ్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక మంచి బంగారం అయితే తీసుకుంటామండి. సో ఇదే ప్లాన్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమన్నా గోల్డ్ గురించి, సేవింగ్స్ గురించి ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.